యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను బిగ్ స్క్రీన్ పై చూసేందుకు అభిమానులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. RRR రిలీజ్ అయి దాదాపు 2.5 ఏళ్లు కావస్తోంది. ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ నుంచి మరే సినిమా రాలేదు. దీంతో అభిమానులు దేవర కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే 15 నెలల్లోనే 3 సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాడు ఎన్టీఆర్. 2 భాగాలుగా తెరకెక్కుతున్న దేవర పార్ట్ 1 ఈ సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతోంది. వాస్తవానికైతే ముందుగా దేవరను ఒక పార్టుగానే ప్లాన్ చేశాడు కొరటాల శివ. కానీ కథ పెద్దగా ఉండటంతో 2 భాగాలుగా చేస్తున్నామని అనౌన్స్ చేశాడు. అయితే పార్ట్ 2 ఇప్పట్లో ఉండదని అనుకున్నారు. పార్ట్ 1 రిజల్ట్ను బట్టి పార్ట్ 2 ఉంటుందని అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం లేట్ చేయకుండా దేవర 2ని కూడా 2025లోనే రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక హృతిక్ రోషన్ తో కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ వార్ 2 వచ్చే ఏడాది ఆగస్టులో రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. ఇప్పటికే దేవర షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో మరో వారం రోజుల్లో వార్ 2 సెట్స్ లో జాయిన్ అవ్వనున్నాడు ఎన్టీఆర్. ఈ షెడ్యూల్ హైదరాబాద్ లో దాదాపు నెల రోజుల పాటు జరగనుంది. ఇక 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా రిలీజ్ చేస్తున్నట్టుగా ఓపెనింగ్ రోజే అనౌన్స్ చేశారు. దీంతో టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి ఈ సినిమాలతో ఎన్టీఆర్ ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.